శ్రీమాత్రే నమః. గ్రహాల్లో విశేషంగా అష్టమ గ్రహమైనటువంటి రాహు గురించి ఒక చక్కటి పరిష్కారంతో మీకు తెలియపరుస్తాను. మనకు జాతకాల్లో రాహు బాగలేనప్పుడు స్థాన చలనం జరగడం, చర్మ వ్యాధులు, నేత్ర బాధలు, కర్ణ బాధలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి కూడా మీరు చూసుకోండి జాతకంలో. అదేవిధంగా మైండ్ అప్సెట్ అయిపోవడం, స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవడం, ఈ నిమిషం ఇది చేద్దాం అనుకోవడం వెంటనే మార్చుకోవడం, అట్లానే మనల్ని పాడు చేసేటువంటి వాళ్ళందరూ మన పక్కన చేరడం, ఇలాంటివన్నిటికీ కారణం కూడా రాహు బాగుంటే అన్నప్పుడు మనం ఈ సబ్జెక్ట్ చెప్పుకోవాల్సిన పని లేదు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. బాగోలేనప్పుడు వాటి గురించే చెబుతున్నాను. అప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు మనకు విశేషంగా కూడా రాహు బాగోలేనప్పుడు గరిక పట్టుకొని రాహు దగ్గర దీపం పెట్టి ఒక 18 సార్లు రాహు చుట్టూ ప్రదక్షిణం చేయండి. విశేషంగా కూడా యోగిస్తాడు రాహు. అదేవిధంగా ఇంకొక చిన్న పరిష్కారం, దుర్గా అమ్మవారు కావచ్చు, లలిత అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే, వాస్తవంగా అంటే అమ్మవారు అది ఎవరైనా కావచ్చు, అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టడం. విశేషంగా శుక్రవారం పూట రాహుకాలంలో నిమ్మకాయ దొప్ప దీపారాధన కూడా విశేషంగా మనకు పనిచేస్తుంది. అందులో నిమ్మకాయ చక్కగా కోసి ఆ రసం అంతా పిండేసేసి వెనక్కి తిప్పి చక్కగా కింద ముగ్గు వేసుకొని రాహుకాల దీపం కూడా పెట్టండి. ఇది చాలామందికి కూడా తెలిసినటువంటి విషయమే. శుక్రవారం పూట రాహుకాలంలో పెట్టడం వలన శుక్రుడి దోషం పోతుంది, రాహు దోషం కూడా పోతుంది. అందులో ఇది ఎవరికి పెడుతున్నారా అంటే అమ్మవారికి పెడుతున్నారు. అమ్మవారికి చెప్పడం, వీళ్ళిద్దరూ నాకు బాగోలేదు అని చెప్పకనే చెప్పడం. ఆ రాహుకాలంలో పెట్టడం వలన రాహు బాగోలేదని, శుక్రవారం పూట పెట్టడం వలన రాహుకి అధిష్టాన దేవత కూడా అమ్మవారే, శుక్రుడికి అధిష్టాన దేవత కూడా అమ్మవారే. కాబట్టి అమ్మవారిని దర్శనం చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడం. ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే, ఈ ప్రదక్షిణం చేసినటువంటి గరికను మీరు ఏం చేయాలి అన్నప్పుడు పారే నీళ్ళల్లో విడిచిపెట్టేయండి, లేదా ఆ ప్రదక్షిణం చేసినటువంటి గరికను తీసుకొని వెళ్ళి ఆవుకు పెట్టేసేయండి. విశేషంగా యోగిస్తుంది. మీరు అసలు ఊహించరు, ఈ ఫలితంగానే చేస్తే అద్భుతంగా యోగిస్తుంది. నేను చాలా వరకు కూడా మీకు సునాయాసంగా నా దాకా రాకుండా ఉండి మీరు చేసుకోగలిగేటువంటి ప్రయత్నాలు చెప్పాలనే ఆలోచన చేత చెప్తున్నా. ఒకవేళ ఇవి మీరు చేయలేక, చేసిన ఫలితాలు రాలేకపోతే అప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకంతో నన్ను సంప్రదించండి. లోతుగా చూడడం, అన్వేషణ చేయడం, అప్పుడు వాటికి చేయవలసినటువంటి జప హోమ తర్పణాదుల గురించి నేను మీ చేత చేయిస్తాను. అయితే అంత దూరం అవసరం లేకుండా చక్కగా విశేషంగా అమ్మవారిని స్మరణం చేయడం, అమ్మవారి యొక్క దర్శనం చేయడం, అమ్మవారికి దీపారాధన చేయడం, అట్లానే రాహుకి గారెలు అంటే మినప్పిండితో చేసినటువంటి గారెల్ని నివేదన చేయడం, అది చక్కగా పేదవాళ్ళందరికీ కూడా పంచడం, మీరు కూడా ప్రసాదంగా తీసుకోవడం ద్వారా విశేషమైనటువంటి యోగం. అందులో ముఖ్యంగా ఆవుకి మినప్పొట్టు ఇవ్వండి. ఎక్కడైనా మీకు గోశాలలు ఉంటాయి, మినప్పొట్టు అంటే ఆవుకి చాలా విశేషంగా ఇవ్వచ్చు. ఈ మినప్పొట్టు కానీ ఇస్తే అద్భుతంగా మీకు రాహు యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. భ్రమ ఎక్కువగా రాహు దోషం మీకు తగులుతుందంటే భ్రమలో ఉంటారు, ఊహా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఊహించుకోవడం, మనకేదో వచ్చేస్తుంది అనుకోవడం. అందులో విశేషంగా 18 సంవత్సరాలు నడుస్తుంది రాహు యొక్క మహర్దశ. కర్ణరోగాలు, చెవుల బాధలు, చర్మ బాధలు, నేత్ర బాధలు, మానసిక ప్రశాంతత లేకపోవడం, మైండ్ అంతా డిస్టర్బ్ అవ్వడం, ఇలాంటివన్నిటికీ కారణం కూడా విశేషంగా యోగిస్తుంది అమ్మవారి దర్శనం చేయడం. అట్లానే రాహుకి గరిక పట్టుకొని ప్రదక్షిణం చేయడం, మినప గారెలు
రాహుకి నివేదన చేయడం మీకు అత్యంత సూక్ష్మమైనటువంటి పరిహారము. ఇది చేస్తే మీకు తప్పక మంచి ఫలితాలను పొంది రాహువు యొక్క అనుగ్రహాన్ని, రాహువు యొక్క అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుతారని చెప్పేసి మీకు ఈ పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉన్నాను. శుభం భూయాత్.